హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో ఇప్పుడు మామూలుగా మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేస్తాం. సో ఆ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఏది బెస్ట్ ట్రీట్మెంట్, దేనికి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చూసుకున్నప్పుడు అందులో సరైన ట్రీట్మెంట్ లేదా ఎక్కువ సక్సెస్ రేట్స్ అనేది డెఫినెట్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారానే ఉంటుంది. సో ఇన్ జనరల్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ఆ ప్రొసీజర్ అదన్నీ కూడా డిఫరెంట్, వేరే వాటితో మనం ట్రై చేసినప్పుడు. సో అందులో సక్సెస్ రేట్స్ అనేది మ్యాక్సిమం ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కానీ ఈ ట్రీట్మెంట్ అనేది మనము మామూలుగా ఒక కపుల్కి అడ్వైస్ చేసేటప్పుడు అది ఇండివిజువలైజ్డ్, అంటే వ్యక్తిగతం, అంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో వాళ్ళకి సింపుల్గా మనం ఎగ్ పెరిగేటట్టు మందులు అవన్నీ ఇస్తే కూడా వాళ్ళకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఒక 4-5 సైకిల్స్ ట్రై చేస్తే వచ్చేస్తుంది. అలాగే కొంతమందికి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు లేదా వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉండి వాళ్ళు ట్రై చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఇలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి కొంతవరకు మనం ఐయుఐ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి 3 సైకిల్స్ లోపల మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది అందుతుంది అనమాట. సో ఒక సక్సెస్ రేట్ అనేది ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి, అంటే ఇండివిజువలైజ్డ్గా మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అనమాట, ఈ ట్రీట్మెంట్ అదన్నీ ఇవ్వాలి. సో అలా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మనం టైంలో వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ సక్సెస్ అనేది వాళ్ళకి అందుతుంది. థ్యాంక్ యూ.